యుఏఈతో ఒప్పందం, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు, రక్షణ రంగంలో భాగస్వామ్యం పైన ఎంఓయూలు. యుఏఈలో ప్రధాని మోదీ స్వల్పకాలిక పర్యటన, ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు. యుఏఈపై ఇరాన్ దాడిని ఖండించిన మోదీ, హార్మూజ్ ఓపెన్గా ఉండాలని, సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవాలని పిలుపు. పెట్రోల్ మంట, లీటర్కు 3 చొప్పున పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. తాజా పెంపుతో రాష్ట్రంలో పెట్రోల్ ధర 107 నుంచి 110.89, డీజిల్ ధర 95 నుంచి 98.96 రూపాయలకు చేరిక. రాష్ట్రంలోని వాహనదారులపై నెలకు 117 కోట్ల అదనపు భారం. ఆర్టీసీకి ప్రతి నెల 5.5 కోట్ల అదనపు ఖర్చు. రవాణా ఛార్జీల పెరుగుదలతో పెరుగుతున్న నిత్యావసర ధరలు భారం కానున్న ఆన్లైన్ డెలివరీ సేవలుగా అన్నిటికీ పెరుగుతాయి. అన్నిటికీ మూలం పెట్రోల్ డీజిలే కదా, ఎట్ల నుంచి చెడిపోవాలన్నా. ఇప్పుడు దానికి పెంచినప్పుడు ప్రతి దాని మీద అంతే పెంచుతారు. ఇక వీళ్ళు 3 రూపాయలు పెంచినందుకు వాళ్ళు 30 రూపాయలు పెంచుతారు. దేశ ప్రయోజనాల కోసమే పెట్రోల్ ధరల పెంపు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎన్నికలు ముగియగానే నడ్డి విరగొట్టారు రాహుల్ గాంధీ. దేశ ప్రయోజనాల కోసమేనట. మరి ఆ దేశ ప్రయోజనాలు అనేది బాగానే ప్రజల మీద భారం వేస్తారు, కానీ అదే భారం దృష్ట్యా అభివృద్ధి కూడా చేయరే. ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది, అన్ని రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి, ఇక్కడ మనకు పెట్రోల్ ధరలు పెరిగినాయి. దీంట్లో దేశ ప్రయోజనం ఏముంటుంది? ఎట్ ది సేమ్ టైం అభివృద్ధి పనులు కూడా ఎక్కువ మొత్తాన్ని చేసినప్పుడు అప్పుడు మాట్లాడేది దేశ ప్రయోజనాల కోసం అని. అవి ఎక్కువ చేయరు కదా అసలు. ఫస్ట్ ఇచ్చిన హామీలలో సగం నెరవేర్చేసరికి సరిపోతుంది. జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్. నచ్చిన సెంటర్ ఎంచుకునేందుకు స్టూడెంట్లకు ఛాన్స్ అట. జూన్ 14 నుంచి హాల్ టికెట్లు జారీ. ఎగ్జామ్ టైం మరో 15 నిమిషాలు పెంపు. పాత ఫీజు రీఫండ్, అదనపు రుసుము లేకుండానే పరీక్ష. విద్యార్థులకు మార్గదర్శకాలు విడుదల చేసిన ఎన్టీఏ. మెరిట్ విద్యార్థుల భవిష్యత్తు కోసమే నీట్ రద్దట. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వచ్చే ఏడాది నుంచి నీట్ను ఆన్లైన్ మోడ్లో నిర్వహిస్తామని వెల్లడి. రైట్. నిన్న వేటూ న్యూస్ కాంక్లేవ్లో అందరినీ అడిగిన భాగంగా ముఖ్యమంత్రిని కూడా అడిగారు. కొడుకును తీసుకొచ్చి పోలీసులకు అప్పగించు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి సీఎం రేవంత్ రెడ్డి సూచన. సమాజంలో గౌరవం పెరగాలంటే ధైర్యంగా విచారణ ఎదుర్కోవాలని హితవు. తప్పు చేస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. బాధితురాలికి 100% న్యాయం చేస్తాం. రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీనే పీఎం అభ్యర్థి. కులగణన, రైతు పాలసీలతో ప్రజల ముందుకు వస్తాం. 2034 దాకా నేనే తెలంగాణ సీఎం, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి రాహుల్ అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తానని కామెంట్ అట. భోజ్శాల హిందువులదే. ఆదాయంలో యాదగిరిగుట్ట టాప్. రాష్ట్రంలోని ఆలయాల ఆదాయంలో రికార్డులు సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో 2 ఆలయాలు 50 కోట్ల మార్కును దాటా. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం 93.87 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, వేములవాడ రాజన్న టెంపుల్ 73.43 కోట్లతో రెండో స్థానంలో నిలిచిందంట. పోక్సో యాక్ట్లో ఎఫ్ఐఆర్ అయిన ఒక నిందితుడిని 8 రోజుల నుంచి బయట ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే పరారీలో ఉండన్న ఒక కారణంతో అరెస్ట్ చేయలేకపోవడం నాకు అర్థం కావట్లేదు. 25 ఏళ్ళ పిల్లగాడు గింతగానం తెలంగాణ పోలీస్ వ్యవస్థను ఛాలెంజ్ చేస్తుంటా దొరకకుండా. అసలు బండి సంజయ్ని అడిగిరా ఇప్పటివరకు పోయి నీ కొడుకు ఎక్కడ పరారీలో ఉండు, ఎక్కడ అబ్స్కాండ్ అయిపోయాడు, తప్పు చేయనోడైతే ఎందుకు పారిపోతాడు అనేది అడిగిర్రా? ఆయన పదవికి రాజీనామా చేపియాలి, వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి. భగీరథ్ పోక్సో కేసులో సంజయ్ పేరు, ఫోటోలు వాడొద్దు. శాటిలైట్ డిజిటల్ సోషల్ మీడియా నుంచి కంటెంట్ తొలగించాలా? సంజయ్ పేరు వాడొద్దా? ఎందుకు వాడొద్దండి? కొడుకు పరారులో ఉన్నప్పుడు తండ్రి పేరు ఎట్లా వాడుకుంటుంటారు? మరి ఎవరి గురించి చెప్పాలి? అంత మర్చిపోవాలనా? రాష్ట్రం అంతా మర్చిపోవాలి ఈ కేసును. ఎవరు మాట్లాడొద్దు. ఎవరన్నా మాట్లాడితే మేము కేసులు పెడతాం. మళ్ళీ మా మీద జర్నలిస్టులు, నిజాయితీ గల జర్నలిస్టులు మాట్లాడితే కేసులు పెట్టాలి. భగీరథ్ పోక్సో కేసులో సంజయ్ పేరు, ఫోటోలు వాడొద్దు. శాటిలైట్ డిజిటల్ సోషల్ మీడియా నుంచి కంటెంట్ తొలగించాలనా? ప్రత్యేక గ్యాగ్ ఆర్డర్ జారీ చేసిన సివిల్ కోర్టు. అది రైట్. ఇప్పుడు బండి సంజయ్ పేరు వాడితే అమ్మనే కేసు పెడతారు. ఇక వాడిన వాళ్ళ పేరు పోక్సోలో ఎఫ్ఐఆర్ అయినాడేమో గాలికి తిరుగుతాడు, పరారీలో ఉంటాడు. దాని గురించి మాట్లాడిన వాళ్ళేమో కేసులు పాలు కావాలి. ఏం న్యాయం ఉంది ఇది రాష్ట్రంలో, దేశంలో? ఇప్పుడు బండి భగీరథ్ పారిపోతే మరి ఎవరు అనాలే? రోజు బండి భగీరథ్ పేరు చెప్పాలనా? సరే, ఇక్కడ ఏం చెప్పారు? బండి సంజయ్ పేరు, ఫోటోలు వాడొద్దన్నారు కదా. రైట్. బండి భగీరథ్ అనే నిందితుడు ఎక్కడుండు? పోక్సోలో ఎఫ్ఐఆర్ అయిన బండి భగీరథ్ అనే బచ్చాగాడు, 25 ఏళ్ల బచ్చాగాడు తెలంగాణ పోలీస్ వ్యవస్థ దొరకట్లేదా? ఉసామా బిన్ లాడెనా?
ఏండ్ల కొద్ది దొరకకపోవడానికి, రోజుల కొద్ది దొరకకపోవడానికి ఆయన సరే ఎవరి పేరు వాడొద్దు కదా, నిందితుడి పేరు వాడొచ్చు కదా. బండి సాయి భగీరథ్ అనే బచ్చగాడు, లంగాగాడు, లుచంగాడు, లక్కోర్గాడు ఎఫ్ఐఆర్ అయినోడు పోక్సో కేసులో ఎక్కడ పరారీలో ఉన్నాడు? తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయిండు? పోలీసుల ముందుకు వచ్చే ధైర్యం వానికి లేదు అంటే వాడు లంగా పని చేసిండని అర్థం. తప్పు చేసిన అర్థం. ఇప్పుడు మళ్ళీ చట్టాన్ని దొరకకుండా ఇంకో తప్పు చేస్తున్నా అర్థం. ఎన్ని రోజులు పడుతుంది దాన్ని పట్టుకోవడానికి? ఈ రాష్ట్రం దాడిపోతే ఇంకా పెద్ద తప్పు చేసినట్టు అవుతాడు కదా. ఇంత ప్రివిలేజ్ ఎందుకు ఇచ్చారు అతనికి? అతను పారిపోయి ఉన్నప్పుడు అతనికి సంబంధించిన కస్టడీలోకి తీసుకోవాలి కదా, ఎక్కడికి తప్పించారని. ఏంది ఇలాంటివి తీసుకొచ్చి సెక్షన్లు, కోర్టుల ఆర్డర్లు తీసుకొచ్చి నోరు మూయించాలి నిజాయితీగా మాట్లాడటంలో. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎట్లాగో సైలెంట్ అయిపోయింది, పేపర్లు ఎట్లాగో అయ్యవు మెయిన్ పేపర్లు. ఈ చిన్న చిత్తగా డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియాలో నిజాయితీ గల జర్నలిస్టులు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ నోర్లు కూడా ఇట్లా సెక్షన్లతో భయపెట్టి మూయిస్తే ఈ కేసు క్లోజ్ చేయాలి. ఇక వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఎంత దుర్మార్గం. అందుకే మన దేశం 151 ప్లేస్లు ఉంది 180 దేశాల స్వేచ్ఛ జర్నలిజంలా. ఇంకెక్కడ పడబడ్డది? ఇది ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. స్వేచ్ఛాయుత దాంట్లో స్వేచ్ఛంగా మాట్లాడే దాంట్లో మనం 151 స్థానంలో ఉన్నాం. అంటే ఎంత దరిద్రంలో బతుకుతున్నాం మనం. ఒకడు లంగా పని చేసి వానికి పోక్సోలో ఎఫ్ఐఆర్ అయ్యి 8 రోజుల నుంచి తెలంగాణ పోలీస్ వ్యవస్థ దొరకకుండా తప్పించుక తిరిగే లంగా గాని గురించి మాట్లాడొద్దట. అందరు మర్చిపోవాలి ఈ కేసును, బడాబాబుల కొడుకులు కాబట్టి. జంజీ రాజకీయాల్లోకి రావాలి, తెలంగాణ ప్రజలకు మంచి చేయాలనే పార్టీ ఏర్పాటు చేసే ఉద్యమ కేసీఆర్తో నాకు ఏ సమస్య లేదు. సీఎంగా, బీఆర్ఎస్ చీఫ్గా నాకు సమస్య. వేటు న్యూస్ కాంక్లేవ్లో టీఆర్ఎస్ చీఫ్ కవిత కామెంట్స్. ఇప్పుడు గురించి మాట్లాడట్లేదు, మనం నచ్చిన అంశాన్ని ఎంచుకుంటుంది. ఇప్పుడు చిన్న బచ్చగాంతో రాజకీయాలు ఏందా, చిన్నపిల్లలతో ఏది చిన్నపిల్లలు? అదే విషయం ఒక బడాబాబు కొడుకు కాకుండా ఓ దళితుడో, సామాన్యుడో, బహుజనుడో అయితే ఇదే మాట మాట్లాడా? చెలరేగిపోవు, పోలీస్ వ్యవస్థ నీరు గారిపోయింది, చట్టం ఏం చేయట్లేదు అని ఆడ కూసోకు, మొత్తం హల్చల్ చేయకు, వాడిని ఎన్కౌంటర్ చేసిందాక. ఇప్పుడు ఈయన బడాబాబు కొడుకు కాబట్టి ఆయన వదిలేయాలి కాబట్టి సప్పుడు చేయదు ఈ విషయం. ఒక మైనర్ బాలికకు తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఘోరమైన అన్యాయం జరిగినప్పుడు ఆడబిడ్డగా నువ్వేం చేయాలి? నేను అమ్మగా వస్తా అంటే అమ్మకి ఇట్లే ఊపుకుంటుందా? నేను ఈ రాష్ట్రానికి అమ్మతనాన్ని పరిచయం చేస్తా, అమ్మ ఉందాం అనుకుంటుందని నువ్వేం చేయాలి? ఆ లంగాగాన్ని అరెస్టు చేసి తక్షణమే శిక్షిస్తారా లేరా అని భీష్మించి కూర్చోవాలను. నువ్వేం చేస్తున్నావు? ఈ రాజకీయాలు ఎందుకంటే మరి ఏ రాజకీయాలు కావాలండి? మైనర్ బాలికకు అన్యాయం జరిగితే ప్రశ్నించే రాజకీయాలు వద్దా? ఆయన బడాబాబు కొడుకు కాబట్టి అదే ఓ బహుజనుడు, దళితుడు అయి ఉంటే ఈ పాటికి వాడిని ఉరి తీసిందాక నిద్రపోదురా? ఏం నడుస్తుంది రాష్ట్రంలో? ఏం జరుగుతుంది? ప్రజలు ఆలోచించాలి, ఇవన్నీ గమనించాలి ప్రజలు.